Welcome. Thank you for joining me in this very special video presentation today. ఆడవాళ్ళు జనరల్గా చాలా బ్యూటీ కాన్షియస్గా ఉంటారు. ప్రపంచంలో అమ్మాయిలు ఎక్కడ పుట్టినా సరే అందం కోసం వాళ్ళ దగ్గర ఉన్న లాస్ట్ రూపీ దాకా ఖర్చు పెడుతూనే ఉంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కాజల్స్, లిప్ పెన్సిల్స్, ఐ షాడోస్, ఫౌండేషన్, ప్రైమర్స్, లిప్స్టిక్స్, సోప్స్, క్రీమ్స్, షాంపూస్, ఆయిల్స్ ఎక్సెట్రా డే టు డే లైఫ్లో ప్రతి ఇంట్లో వాడతారు కదా. See, we need to focus. There are two categories. 1. అందంగా కనిపించాలి అనుకునేవాళ్ళు. And 2. ఏజ్ దాచుకోవాలి అనుకునేవాళ్ళు. నా దగ్గర ఒక సీరం ఉంది. అది మిమ్మల్ని అందంగానూ యంగ్ గానూ ఉంచుతుంది మీ జీవితం అంతా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ప్రోడక్ట్ తో ఎన్నో కోట్లు సంపాదించొచ్చు. ప్రతి 6 నెలలకి బూస్ట్ షాట్ ఇచ్చి ఎక్స్ట్రా చార్జ్ చేసి సంపాదిస్తూనే ఉండొచ్చు. మీరు చెప్పేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీ క్లయింట్స్ ఎవరో తెలుసుకోవచ్చా? ఐఎమ్ సారీ, దట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. ప్రపంచంలో ఎంతో మంది డబ్బు ఉన్న ఆడవాళ్ళు మా క్లయింట్సే. వీ హ్యావ్ టాప్ CEOs, presidential candidates, Hollywood actresses, and a whole lot of supermodels. వీళ్ళు అందానికి మాత్రమే కాదు, వాళ్ళ వయసుకి చాలా యంగ్ గా ఉండటం వల్ల కూడా ఫేమస్ అయ్యారు. వీళ్ళని 6 నెలలకు ఒకసారి ఇండియాలో చూడొచ్చు. అమెరికన్ యాక్ట్రెస్ ఒలివియా ఎలా చనిపోయింది? I was just going to come to that. మా బూస్ట్ షాట్ తీసుకున్న వాళ్ళు 48 hours దాకా వేరే ఏ డ్రగ్ తీసుకోకూడదు. ఒలివియా కేసులో అన్ఫార్చునేట్లీ ఇది తెలియక ఎవరో LSD ఇచ్చారు. మీరు ఈ సీరంలో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చెప్పగలరా? మేము చేస్తున్న సీరంలో కావలసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ హ్యూమన్ ఫీటస్. ఎస్, యు హర్డ్ మీ రైట్. అమ్మ కడుపులో ఉన్న శిశువు. ఒక శిశువు అమ్మ కడుపులో సూర్యకాంతి పడకుండా పెరుగుతున్నప్పుడు ఆ శిశువులో ఉన్న ప్లాస్మా చాలా ప్యూర్గా ఉంటుంది. ఈ ప్లాస్మాతో ఒక స్పెషల్ ప్రొసీజర్ ద్వారా ఈ సీరం తయారు చేస్తాం. దిస్ ఆల్సో ఇస్ డన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డార్క్ ఓటీ. ఇన్ని ఫీటస్లు మీరు ఎలా కలెక్ట్ చేస్తున్నారు? ఫీటస్ ఫార్మింగ్. పేద అమ్మాయిలకి డబ్బాస్ చూపించి సరోగసికి ఒప్పించి అవసరమైనప్పుడు ఫేక్ పెయిన్స్ ఇండ్యూస్ చేసి సిజేరియన్ చేస్తాం. ఆ పసి కందుల్ని అసెట్ రూమ్ లో ప్రిజర్వ్ చేస్తాం. కావాల్సినప్పుడు వి యూజ్ ద ఫీటస్ ఫర్ ఆ సీరం. ఈ విషయం ఎవరైనా బయటికి చెప్తే ఛాన్సే లేదు. అందరూ వచ్చేది డబ్బు కోసమే. ఒకవేళ మాకేమైనా డౌట్ వస్తే వి ఫినిష్ దిర్ అకౌంట్. మీరు మాకంతా చెప్పేశారు. మేము మీ ఫార్ములా కాపీ చేస్తే? I may have told you everything. But the formula is still ours. Let me introduce you to the brain behind the brilliance. My partner, Mr. Gautam. Ladies and gentlemen, if you have any questions, you may ask. మీరు ఈ ప్రోడక్టేనా ఇంకేమైనా చేస్తున్నారా? ప్యారలల్ గా ఓపెన్ మార్కెట్ లో we are running a craft cosmetic company. లోవర్ గ్రేడ్ సీరం ని బై ప్రోడక్ట్ గా ఫైనస్ క్రీమ్ లో యూజ్ చేస్తున్నాం. ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నా కూడా మా కంపెనీ నంబర్ 1 గా ఉందంటే అది క్రాఫ్ట్ కాస్మెటిక్స్ కు ఉన్న క్రేజ్ వల్లనే. క్రాఫ్ట్ క్రీమ్ చాలా బాగుంది. ఎవరికి తెలియకుండా దీన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? రిస్క్ లేని ఫీల్డ్ ఉంటుందా? ఆరుషి అనే ఒక సూపర్ మోడల్ మా ప్రోడక్ట్ లో ఏముందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేసింది. తన యాక్సిడెంట్ లో చనిపోయినట్టు క్రియేట్ చేసాం. సో అన్నిటికీ మా దగ్గర ప్లాన్స్ ఉంటాయి. సో ఈ ఫైనస్ క్రీమ్ ని ఫీటస్ క్రీమ్ ని వరల్డ్ వైడ్ గా బిజినెస్ చేయాలనే డిజైర్ తోనే వీ హ్యావ్ షేర్ దిస్ విత్ యూ ఆల్. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే వీ కెన్ ఆల్ మూవ్ ఫార్వర్డ్ టుగెదర్. యశోద, I'll go.
ఇలా ఇరుక్కున్న తర్వాత కూడా కామ్గా ఉండడం కరెక్ట్ కాదు సార్. మనం ఆ గేదెల్ని పంపించినప్పుడే దొరికిపోయామనుకుంటున్నావా? ఎలినా నిజంగా ఇటలీ నుండి రాలేదు. మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన బెయిట్. అదేలా సార్? ఎలినా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేటప్పుడు తన చెక్ ఇన్ లగేజ్ కి ట్యాగ్ లేదు. ఎలినా బ్లాక్ కలర్ వెహికల్లో ఎక్కినప్పుడు ఆల్రెడీ అందులో ఎవరో ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ వ్యక్తే మనల్ని ఈ ట్రాప్ లో చిక్కుకునేలా చేశాడు. ఎవరు సార్ ఆ వ్యక్తి? కమిషనర్ బలరాం. ఆయన ఇదంతా ఎందుకు చేస్తారు సార్? ఇంకా మనకి కేసుని ఇష్టం వచ్చిన డీల్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ హెల్ప్ చేస్తారు సార్. దట్స్ వాట్ యు బిలీవ్. ఈ కేసుని క్లోజ్ చేయడానికే బలరాం ని ఇక్కడికి కమిషనర్ గా పంపించారు. డోంట్ వరీ సార్, నాకు వదిలే, నేను చూసుకుంటా. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ రిమెంబర్, అల్తాఫ్ మనకి హెల్ప్ చేస్తానన్నప్పుడు తనని చంపేశారు. ఈగిల్ గాయని చంపింది మనం ఇచ్చిన అప్డేట్ బేస్ చేసుకునే. మరి అన్వర్ చనిపోయినప్పుడు ఆయనకు కూడా దెబ్బలు తగిలేగా సార్? కానీ ఆయన చావలేదు కదా. రిషి 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 My dear special team. There you go. Boys, so good to see you. Vasudev sir, relax, it's okay. Thank you so much, Mr. Vasudev. నా పని ఇంత ఈజీ చేసినందుకు. మేము ఇంత పెద్ద క్రైమ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ లూజ్ అండ్స్ వదిలేసామో తెలుసుకోవడానికి మిమ్మల్ని వాడుకున్నాం. అండ్ నౌ దట్ యు రివీల్డ్ ఎవ్రీథింగ్, మిమ్మల్ని నేనే పర్సనల్గా వెళ్ళి సెండ్ ఆఫ్ చేయాలని నా బాస్ ఆశపడ్డారు. హియర్ ఐ యామ్. మిమ్మల్ని అందరినీ అన్వర్ని పంపిన ప్లేస్కి పంపిద్దామని. అండ్ దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. నిన్ను హ్యాపీగా ఒక విఐపీలా ట్రీట్ చేశాను. యూ ట్రూలీ డిసప్పాయింటెడ్ మీ. మీట్ మై ఫ్రెండ్ వీరు. చిన్న సిగ్నల్ ఇస్తే చాలు నిన్ను కరిచి కరిచి చంపేసి పైకి పంపిస్తాడు. లేదంటే ఇక్కడి నుంచి కిందకు దూకి నువ్వే చేస్తానన్నా ఓకే. పైకి వెళ్తావా కిందకి వెళ్తావా చెప్పు. పోనీ నీకు మూడో ఆప్షన్ ఇవ్వనా? అది కూడా నీకోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న మా అసెట్ కోసం. అదొక బ్రెజిలియన్ క్లయింట్ కోసం కావాలి. సో నాతో వచ్చావంటే నొప్పి తెలియకుండా స్మూత్గా చంపేస్తా. ప్రామిస్. వన్ సెకండ్, జస్ట్ మూమెంట్. సరే, ఏం బలరాం పని అయిందా? సార్ అదే పని మీద ఉన్నాను సార్. ఇదిగో వీడి తల మీద ఇప్పుడే గన్ పెట్టాను.
సరదాగా మీరు చూస్తారని ఫోన్ చేశాను. ఏదైనా సినిమా షూటింగ్ చూడటానికి ఎన్ని చూడలేదు ఎన్ని చేయలేదే. ఫట్ ఫట్ మన పని ఒకటి వచ్చి మళ్ళీ ప్రమోషన్ తీసుకోకుండా టైం వేస్ట్. ఏంటి ఏంటి? Any last words, if I may ask, Mr. Vasudev? థ్యాంక్ యూ. దేనికి? నీ వెనక ఎవరున్నారో తెలుసుకునేలోగా అది ఫోన్ చేసి నువ్వే చెప్పేశావు, గిరిధర్ అని. ఇంటెలిజెంట్ మ్యాన్ మిస్టర్ వాసుదేవ్. చావబోతున్నాం, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాం? రా యశోద, ఎక్కడన్నా యాసిడ్ ఇవ్వకుండా పారిపోతావేమో అని భయపడ్డాను. ఫస్ట్ టైం నేను జోన్ 2లో చూసినప్పుడే డౌట్ వచ్చింది. అది క్లియర్ చేసుకోవడానికే నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించా. ఆ రోజు ఎమర్జెన్సీ వార్డులో నువ్వు నా మీద పడిపోయావు చూడు. ఐ న్యూ యు ఆర్ అప్ టు సంథింగ్. ఇక్కడేం చేస్తున్నావు? యశోద, నా యాక్సెస్ కార్డ్ కొట్టేశావు. ఐ న్యూ. నేను చూడడానికి నీ రూమ్లోకి వచ్చినప్పుడు నువ్వు అక్కడ లేవు. వెరీ సస్పిషియస్. విండో బ్రేక్ అయి ఉంది. ఐ ఫౌండ్ యువర్ రిస్ట్ బ్యాండ్ ట్రాకర్. తిరిగి వచ్చే టైంకి నువ్వు మధు గొంతు మీద కత్తి పెట్టి కనిపించావు. హూ ఆర్ యూ? వాట్ యు వాంట్? నేనే యశోదా. నేను లీలా కోసం. మార్చురీలో లీలావతిని చూసిన తర్వాత కూడా నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నావు. ఎవరు? అండ్ నా బిజినెస్లో దెర్ ఆర్ నో లూజ్ ఎండ్స్. Do you want me to give you a demo?